అన్యాయంగా సిపిఎస్లోకి నెట్టబడిన తమను ఓపీఎస్లోకి తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేశారని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి వచ్చిన ఉద్యోగులు మంగళగిరిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో కృతజ్ఞతా సభ నిర్వహించారు. ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సెల్ ఫోన్ లైట్స్ ఆన్ చేసి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిందాబాద్ జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ జై బాబు. ఇరవై 23 సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణ, నిరీక్షణ సంతోషంగా మారిన వేళ వీటన్నిటికీ కారణము మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున నోటిఫికేషను 2003 ఇచ్చింది ఆయనే. అన్యాయంగా మేము సిపిఎస్లోకి నెట్టవేయబడిన ఆనాటి 11,000 మంది అందరు ఉద్యోగస్తులకి న్యాయం చేసినందుకు మరొకసారి ఆయనకి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. మేము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఎగ్జామ్ రాసినప్పుడు, అలాగే మాకు సెలక్షన్ లిస్ట్ ఇచ్చినప్పుడు కూడా పాత పెన్షన్నే ఉంది. మాకు పోస్టింగ్స్ లేట్ అవ్వడం మూలంగా మేము న్యూ పెన్షన్లోకి రావడం జరిగింది. 20 ఇయర్స్గా మేము సిపిఎస్లో ఉండిపోయాము. కానీ ఈ రోజున మాకు న్యాయం చేశారు. ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. ఎన్నో ఏళ్ళుగా మేము ఎదురు చూస్తున్నట్టుగా ఓపీఎస్లోకి మార్చడం వల్ల మేమంతా కూడా చాలా ఆనందంగా ఉన్నాము. థ్యాంక్ యూ సీఎం సార్. మేము మాతో పాటు మా ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాయి. పోయిన గవర్నమెంట్లో కూడా దీని మీద చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఆ గవర్నమెంట్లో పూర్తి కాలేదు. ఈ గవర్నమెంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా సీఎం చంద్రబాబు గారు మా మీద చాలా దయ ఉంచి పాత పెన్షన్ ఇవ్వడం జరిగింది. సీఎం సార్, ఈరోజు 11,000 కుటుంబాల్లో మా ఆనందానికి కారణమైన మీకు మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు మాకందరికీ సిపిఎస్ నుంచి ఓపీఎస్ ఇచ్చినందుకు, ముఖ్యంగా మీరు మళ్ళీ మేము సీఎంగా చూడాలనుకుంటున్నాము. మీరు మాకు చాలా ఆర్థిక భరోసా ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 2003లో నియమించిన నోటిఫికేషన్లో మాకు ఈ సిపిఎస్ అనేది లేదు. అపాయింట్మెంట్ ఆలస్యం కావడం వల్ల మేము సిపిఎస్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది. 20 సంవత్సరాలుగా మా 2003 డిఎస్సి ఫోరం చేస్తానే ఉంది పోరాటాలు. మా అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి పాజిటివ్ ఉంది, ఇందులో వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించి ఎప్పటి నుంచో వీరు ముందుకు అడుగేసి మాకు ఈ అవకాశాన్ని కల్పించేందుకు ధన్యవాదాలు మా అందరి తరఫున.